క్రిస్టియానో రొనాల్డో 2022 ఫీఫా వరల్డ్ కప్ ఓడిపోయాక విరాట్ కోహ్లీ రొనాల్డో గురించి తన ఇన్స్టాలో ఇలా పోస్ట్ చేశాడు. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇప్పుడు మీకు ఎటువంటి ట్రోఫీ లేదా టైటిల్ అవసరం లేదు. మీరు మీ ఆటకు ఫ్యాన్స్కు చాలా ఇచ్చారు. మీరు వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యారు. మిమ్మల్ని ఇలా చూడగలగడం మాకు దేవుడిచ్చిన వరం. ఇక్కడ ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఇంకొక ఇన్స్పిరేషన్ పర్సన్కు ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు. సో మనం ఇప్పుడు రొనాల్డో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుందాం. క్రిస్టియానో రొనాల్డో టాలెంట్ గురించి ఒక మాట అన్నారు. టాలెంట్ వితౌట్ వర్క్ ఈజ్ నథింగ్. మీకు ఎంత టాలెంట్ ఉన్నా దాని మీద డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ లేకపోతే అది వృధా. అండ్ అతను ఇంకో మాట కూడా అన్నారు, మీ పనిలో మీరు ప్రొఫెషనల్ అవ్వాలంటే మీ జాబ్లో మీరు సీరియస్గా ఉండాలి. ఈ మాటలు క్రిస్టియానో అంత ఈజీగా చెప్పలేదు. అతను ఇదంతా ఎక్స్పీరియన్స్ చేశాడు. నేను ప్రపంచ ఫుట్బాల్లో టాప్లో ఉన్నానంటే అది కోయిన్సిడెన్స్ కాదు, మ్యాజిక్ కాదు, హఠాత్తుకు వచ్చిన ఫేమ్ అంతకన్నా కాదు. నేను ప్రతిరోజు కష్టపడ్డాను. ప్రతిరోజు నా డెడికేషన్ హార్డ్ వర్క్ను జోడించాను. అందుకే ఈరోజు నేను ప్రపంచంలోనే టాప్ ఫుట్బాల్ ప్లేయర్గా ఉన్నా. ఏ త్యాగం లేకుండా, దేనిని వదలకుండా మీరు సక్సెస్ను సాధించలేరు. ఈ తరం జనరేషన్ వాళ్ళకు ప్రతిదీ ఈజీగా దొరుకుతుంది. వాళ్ళకు కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ అన్నీ ఉన్నాయి. టేబుల్ పైన వాళ్ళు తినడానికి ఆహారం వస్తుంది. వాళ్ళు కోరుకున్న దానికోసం దేన్ని సాక్రిఫైస్ చేయవలసిన అవసరం లేదు. కానీ నేను సక్సెస్తో అడిక్ట్ అయి ఉన్నాను. నేను సాక్రిఫైస్ చేయడంలో పెద్దగా కష్టపడను, ఎందుకంటే సాక్రిఫైస్ నా సక్సెస్లో ఒక భాగం. క్రిస్టియానో రొనాల్డో ప్రతి విషయంలో సక్సెస్ అయ్యారని కాదు, అతను కూడా చాలాసార్లు అపజయాన్ని చూశాడు. కానీ అతను ఎప్పుడూ డిసప్పాయింట్మెంట్ కాలేదు. ఎందుకంటే అతను తనను తాను మేనేజ్ చేసుకోవడం, ఓటమి వచ్చిన కృంగిపోకుండా ముందుకు సాగడం అతని స్థిరమైన సంకల్పానికి ఒక గుర్తుగా ఉంది. మన మైండ్ అనేది సర్ప్రైజెస్తో నిండిన ఒక పెట్టె. మిమ్మల్ని మీరు కన్సిస్టెన్సీగా ఉంచుకోవడానికి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు క్రిస్టియానోగా కావాలని కోరుకుంటారు. నేను వాళ్ళకు ఒక మ్యాప్ ఇస్తాను, వాళ్ళు నాలా అవ్వగలరా? అస్సలు కాదు. బట్ వాళ్ళు వాళ్ళలా అవ్వగలరు. అది డిసిప్లిన్ ఉంటే. డిసిప్లిన్ అనేది స్పోర్ట్స్లోనే కాదు, లైఫ్లో కూడా అత్యంత కష్టమైన విషయం. మీరు ఫుట్బాల్ ప్లేయర్ కావాలనుకుంటే, లేదా ఇంజనీర్ కావాలనుకుంటే, లేదా ఇంకేం కావాలన్నా మీరు దానికి డెడికేటెడ్గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, నిన్ను నువ్వు నమ్మాలి. ఒకసారి ఇంటర్వ్యూలో మీరు గొప్ప ఫుట్బాల్ ప్లేయర్, మీ గురించి మీరేమనుకుంటున్నారు, మీకన్నా బెస్ట్ ప్లేయర్ ఎవరు, వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారని అడిగారు. అప్పుడు క్రిస్టియానో, నాకు అనిపిస్తుంది నేనే బెస్ట్ ప్లేయర్ అని, నేను బాగా ఆడుతాను, బహుశా నాకంటే బాగా ఎవ్వరూ ఆడలేరు. అప్పుడు ఇంటర్వ్యూవర్, మీకంటే గొప్ప ప్లేయర్ ఎవరు లేరని మీరు ఎలా చెప్పగలరని అడిగారు. దానికి క్రిస్టియానో, నేను ఈ విధంగానే ఆలోచిస్తాను. ఈ ఆలోచన ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళడానికి నన్ను బలవంతం చేస్తుంది. నేను బలహీనునని, నేను ఆ పని చేయలేనని, ఇంకొకరు నాకంటే గొప్పవారని నేను ఎప్పుడు చెప్పుకోను. ఎందుకంటే నేనే ది బెస్ట్. ఈ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. మీకంటే బెస్ట్ ఎవరు ఉండరు. మీరు అనుకుంటున్న పనిని మీరే చేయగలరు. ఇంకొకరు ఆ పనిని చేయలేరు. ఎందుకంటే మీరే ది బెస్ట్. మీరు బాగా గమనిస్తే క్రిస్టియానో పెద్దగా చదువుకోలేదు. అతనికి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ గుర్తింపు ఎప్పుడు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆ సామర్థ్యానికి మీరే బాధ్యులు. మంచి విషయాల గురించి ఆలోచించమని రొనాల్డో చెప్తాడు. ఎందుకంటే మనం మంచి విషయాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటాము. నేను చాలా ఫేమస్, కానీ మీడియా నా గురించి ఎప్పుడు మంచిగా రాయదు. కొంతమంది చెడుగా రాస్తారు. కానీ నిజం చెప్పాలంటే నేనేమిటో నాకు తెలుసు. నేను ప్రపంచంలోనే ది బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ని. అది నాకు చాలు. ప్రజలు మీ గురించి ఏం చెప్తారో దాని గురించి ఎప్పుడు మీరు ఆలోచించకండి. మీరు సక్సెస్ కావాలనుకుంటే దానిని ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ విషయాలు ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. ఈ డిస్టర్బెన్స్ మిమ్మల్ని ముందుకు సాగనివ్వదు. మీరు ఒక ఉద్దేశంతో నడిచినప్పుడు, ఇతరులు చెప్పేదానిపై మీరు ఇంట్రెస్ట్ చూపినప్పుడు ఆ విషయాలు ఎప్పుడు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. కాబట్టి మీరు ఈ విషయాలను ఇగ్నోర్ చేసి మీ పైన ఫోకస్ పెట్టడం నేర్చుకోండి. రొనాల్డోకి, మెస్సీ వంటి ప్లేయర్స్ ఎంతమంది కాంపిటీషన్ ఉన్నా తనే బెస్ట్ అనుకుంటాడు. ఎందుకంటే తను ఇలానే ఆలోచిస్తూ తనను తాను సిద్ధం చేసుకుంటాడు. మరెవరో బెస్ట్ అని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే మనల్ని మనం బెస్ట్ అనుకున్నప్పుడు మనకు మనం కంప్లీట్గా ఉంటాము. మీరు ఏమైనప్పటికీ మీ సామర్థ్యం, మీ గుర్తింపు, మీ పోరాటం ప్రతిదీ మీరు బెస్ట్ అనుకున్నప్పుడే సక్సెస్ అవుతారు. జీవితంలో మిమ్మల్ని మీరు బలహీనతగా అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్నట్టే. అందుకే ఎప్పుడు నేర్చుకుంటూ ఉండండి. మీ తప్పుల్ని సరి చేసుకోండి అండ్ లైఫ్లో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నప్పుడే మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటారు. ఇదే మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. మీ లైఫ్కి మీ చేతుల్లోనే ఉంది. మీ విధికి మీరే సృష్టికర్త. మీరు కావాలనుకునే ప్రతి దాన్ని మీరు పొందవచ్చు. మీరు కోరుకున్నవన్నీ మీకు దొరుకుతాయి. కానీ మీరు దానికి కేపబుల్ అయి ఉండాలి. జీవితం మీకు కావాల్సినది ఇవ్వదు. జీవితం మీకు అర్హమైనది ఇస్తుంది. అందుకే ఏదైనా పొందాలంటే అందులో మీరు మొదట సామర్థ్యం కలిగి ఉండాలి. మీకు కావాల్సిన దాని మీద కష్టపడి పని చేస్తున్నప్పుడే దానికి తగిన వ్యక్తి అవుతారు. తినడానికి తిండి లేని ఒక తోటమాలి కొడుకు, ఫ్యామిలీ మొత్తం ఒకే గదిలో పడుకోవాలి. తల్లి కూడా ఒకరింట్లో స్వీపర్గా పనిచేసేది. కానీ అతను ఎప్పుడు ఫుట్బాల్పై ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఫస్ట్లో నుంచే అతను ఫుట్బాల్ పైన, స్పోర్ట్స్ పైన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇదే అతన్ని అత్యంత స్పెషల్ చేసింది. మీ సామర్థ్యం, మీ గుర్తింపు, మీ ప్రతిభ ప్రతిదీ మీ లోపలే ఉంది. దానిని మీరు గుర్తించలేకపోతే అది మీ తప్పు అవుతుంది.
రొనాల్డో లైఫ్లో కష్టమైంది ఏంటో తెలుసా? అతను 13 సంవత్సరాలు ఉన్నప్పుడు తన ఇంటిని వదిలి వెళ్ళవలసి వచ్చింది. తన కుటుంబాన్ని వదిలి ఫుట్బాల్పై ఫోకస్ పెట్టడం చాలా కష్టమైంది. అయితే ఈరోజు అతను ఇలా ఉన్నాడంటే ఆ రోజుల వల్లే. ఆ రోజులు లేకపోతే, ఆ కష్టాలు, ఆ బాధలు లేకపోతే రొనాల్డో ఈ రోజు ఇలా ఉండేవాడు కాదు. ఆ బాధాకరమైన క్షణాలు, ఆ చెడు సమయాలు, ఆ కష్టమైన రోజులే అతన్ని సక్సెస్ చేశాయి. దాని నుండే అతను ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఈ రోజు అతను ఇలా ఉన్నాడు. మీకు కూడా ఈరోజు కష్టపడుతున్న రోజులే, ఇప్పుడు బాధపడుతున్న క్షణాలే, ఈ చెడు సమయాలే మిమ్మల్ని సక్సెస్ చేస్తాయి. కాబట్టి కష్టాలను వదులుకోవద్దు, బాధలను భరించండి, చెడు సమయాల్లో గట్టిగా నిలబడండి. లైఫ్లో సవాళ్ళను తీసుకోవడం నేర్చుకోండి, వాటితో ఫైట్ చేయడం నేర్చుకోండి, వాటిని మార్చుకోవడం నేర్చుకోండి. సవాళ్ళు వస్తాయి, కష్టాలు మిమ్మల్ని బాధ పెడతాయి, కానీ మీరు బాధపడకండి, వాటితో ఫైట్ చేయండి, వాటి ముందు రాయిలా నిలబడండి. సమయం మారుతుంది, రోజు మారుతుంది, కానీ మీరు ఓపికగా ఉండాలి. కష్టపడి పని చేయడం ఆపకండి. లైఫ్లో కష్టాన్ని వదులుకొని వారు కష్టపడి పని చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అదృష్టం కూడా కష్టపడి పని చేసే వాళ్ళని చూస్ చేసుకుంటుంది. మీరు మీ పరిమితులకు మించి పని చేయండి. మీ హద్దుల్ని దాటి ఏదో ఒక రోజు మీ గురించి మీరు గర్వపడేలా చేసుకుంటారు. ఈ వీడియో ఇంతే. ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ని కామెంట్ చేయండి. మీకు లాగానే ఇంకొకరు మోటివేట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.